వేణుస్వామి మాట్లాడిన మాటలు చాలా వైరల్ అవుతున్నాయి. యష్ అని ఒక హీరో ఉన్నాడు, అతని పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే కన్నడ హీరో కాబట్టి ధైర్యంగా మాట్లాడుతున్నారు. తెలుగు వాళ్ళు అయితే మాట్లాడేవాడి కాదు. పేరు తీసుకుంటే మీరు నమ్మరు. ఇవాళ ఆయన కండిషన్ ఏంది తెలుసా? ఈజ్ అండర్ డిప్రెషన్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒకసారి మనం యష్ వాళ్ళ మదర్ తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుందో ఏంటో అండ్ వారి స్పందన ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి. యష్ గురించి రీసెంట్ గా వేణుస్వామి అని చెప్పి ఒక ఆస్ట్రాలజర్ డిప్రెషన్ లో ఉన్నాడు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఏం జరిగింది అసలు ఏంటి చెప్తారా? అలాగేం లేదండి. యష్ ఎంత స్ట్రాంగ్ అని అతనికి యష్ నుంచి తెలుసుకొని చెప్పండి. ఓకే, అంటే కర్ణాటక వాళ్ళు అయితే చెప్తా ఉన్నాను, తెలుగు వాళ్ళు అయితే చెప్పలేదు. కర్ణాటక హీరో అని చెప్తాను అని చెప్పారు కదా. అది ఎంత పండిత్ అంటే దానికి ఒక రెస్పెక్ట్ ఉంటుందండి. వాళ్ళని హీరో ఎలాగో అలాగే వాళ్ళని ఫాలో చేసే చాలా మంది ఉంటారు. వాళ్ళ గురించి అందరూ తెలుసుకోనికి చాలా మంది అలవాటు అయ్యి వాళ్ళనే అడుగుతా ఉంటారు, ఇప్పించుకుంటా ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారో, మంచిగా చెప్తారా, చెడ్డ చెప్తారా అని. థ్యాంక్స్ చెప్తానండి. తెలుగు వాళ్ళు కూడా మా విషయం చాలా మంచిగా చూస్తారు. వాళ్ళకి కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తాను. ఉగాది అడ్వాన్స్ విషెస్ చేస్తాను. థ్యాంక్ యూ. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. మన ఇన్స్టాగ్రామ్ లో రాజ్_పసుపేట్ అని చెప్పి ఒక పేజ్ ఉంటుంది. ఆ పేజ్ ఇప్పుడే వెళ్ళి ఫాలో అవ్వండి.